ఆయన తగ్గడు, ఈయన నెగ్గడు అన్నట్లు తయారైంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన అలిమెంటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుగుపెట్టలేకపోతున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన శాంతి భద్రతల సమస్యతో పోలీసులు ఆయన్ని అనుమతించలేదు. ఇవాళ ఉదయం పెద్దారెడ్డి పోలీసులకు తెలియకుండా తాడిపత్రికి వచ్చినట్లు సమాచారం అందింది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలోని ఇంట్లోనే ఉంటున్నారు. నేతలిద్దరూ ఊళ్ళోనే ఉండడంతో ఏం జరుగుతుందోనని తాడిపత్రిలో ఉత్కంఠత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి యంత్రాంగం పరిస్థితి. తాడిపత్రి నియోజకవర్గం, అక్కడ రాజకీయ ఉద్రిక్తతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాట్లాడితే మంటలు, కేకేస్తే కొట్లాటలు అన్న రీతిలో అక్కడ రాజకీయాలు మారుతున్న కాలానికి విరుద్ధంగా ఫ్యాక్షన్ వాసనలతో నిండి ఉంటాయి. 2024 ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణలే అందుకు ఉదాహరణ. ఆ ఘర్షణలో ఎస్పీ, డివైఎస్పీలతో పాటు పోలీసు శాఖలో పలువురు అధికారులు, ఉన్నతాధికారులు సస్పెన్షన్కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఘర్షణలతో 2 వర్గాలకు చెందిన వందలాది మందిపై కేసులతో పాటు రౌడీ షీట్లు కూడా నమోదయ్యాయి. దాదాపు 2 నెలల పాటు 2 పార్టీల కార్యకర్తలు రిమాండ్ నిమిత్తం జైల్లోనే మగ్గారు. కార్యకర్తలంతా జైల్లో ఉండగానే కౌంటింగ్ పూర్తి కావడం, కూటమి అధికారంలోకి రావడం, జైలుకు వెళ్లిన కార్యకర్తలకు బెయిల్ రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇదే కేసులో కొన్ని నెలల క్రితం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, ఆయన కుమారులకు, అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. చాలా కాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తూ ఉండడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోయారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు ఏదో రకంగా పోరాటం చేస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రం కనీసం వెళ్లేందుకు కూడా అనుమతి తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. स्पेशल पार्टी लाठी चार्ज का भगाओ इनको लाठी चार्ज हाँ लाठी चार्ज लाठी चार्ज लाठी चार्ज बाकी बात रिमूव करो लाठी चार्ज उधर से बैठो एक उधर से बैठो इधर से सुबह डोर इसको ఇదంతా పెద్దారెడ్డి తనకు తాను చేసుకున్న తప్పే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దారెడ్డి స్థానికంగా జేసీ ఫ్యామిలీపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు సిద్ధమైతే పోలీసులతో అడ్డుకున్నారు. జేసీ ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చుని వచ్చి దర్పం ప్రదర్శించారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించారు. అసలే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత ఫైర్ బ్రాండో వేరేగా చెప్పనవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా గెలిచారు. ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం ఉంది. దానితో ఇప్పుడైనా పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారని సమాచారం. ఇలాంటి సిచ్యువేషన్లో పెద్దారెడ్డికి బాసటగా స్థానిక వైసీపీ నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. తాడిపత్రి పట్టణానికి వెళ్లడానికి న్యాయస్థానం నుండి అనుమతులు వచ్చి సుమారు 3 నెలలు కావస్తున్నా పెద్దారెడ్డి అక్కడ అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఫ్యాక్షన్ మొదలు పెడతారని జేసీ వర్గీయులకు పదే పదే వార్నింగులు ఇచ్చారు. ఇప్పుడు బేలచూపులు చూస్తూ మాట్లాడాల్సి వస్తుంది. ఇదంతా చూస్తూ ఖచ్చితంగా ఇది స్వయంకృపారార్థమే అంటున్నారు. చూడాలి మరి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారో, ఆయన ఎప్పుడు సొంత ఇంటికి వెళ్తారో వేచి చూడాలి.